బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు గుడ్ బై కొట్టారు. అంతేకాదు కుటుంబంతో కూడా సంబంధాలు తెంచుకుంటున్నట్టుగా సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సంజయ్ యాదవ్, రమేష్ పేర్లను ప్రస్తావించారు. వీరి ఒత్తిడి కారణంగా తాను పాలిటిక్స్ నుంచి వైదొలుగుతున్నట్టుగా రోహిణి ఆచార్య కుండబద్దలు కొట్టారు. బీహార్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో చిచ్చురేపాయి. అనేక అనూహ్య పరిణామాలు సంభవించాయి. రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య పార్టీ నుంచి వైదొలిగారు. అంతేకాదు లాలూ కుటుంబంతోనూ సంబంధాలు తెంచుకుంటున్నానని రోహిణి ఆచార్య వెల్లడించారు. ఇందుకు సంజయ్ యాదవ్ అలాగే రమేష్ నెమత్లను బాధ్యులుగా ఆమె పేర్కొన్నారు. రాజకీయాల నుంచి వైదొలగాలని తనపై సంజయ్ యాదవ్, రమేష్ నెమత్ ఒత్తిడి తీసుకొచ్చినట్లు రోహిణి ఆచార్య వెల్లడించారు. కాగా రోహిణి ఆచార్య వృత్తిపరంగా డాక్టర్. కొంతకాలంగా ఆమె రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో కొనసాగుతున్నారు. అంతేకాదు కిందటిసారి లోక్సభ ఎన్నికల్లో సెరన్ సెగ్మెంట్ నుంచి రోహిణి ఆచార్య పోటీ చేసి ఓడిపోయారు. లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యానికి గురైనప్పుడు రోహిణి తన కిడ్నీని తండ్రికి దానం చేసిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో తేజస్వి యాదవ్కు రోహిణి ఆచార్య గట్టి మద్దతుదారుగా నిలిచారు. కాగా రోహిణి ఎపిసోడ్ సందర్భంగా సంజయ్ యాదవ్, రమేష్ పేర్లు తెరమీదకొచ్చాయి. అయితే సంజయ్ యాదవ్ గురించి చాలా మందికి తెలుసు. ఆర్జేడీ తరఫున ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తేజస్వికి బాగా సన్నిహితుడిగా సంజయ్ యాదవ్ను బీహార్ రాజకీయ వర్గాలు పేర్కొంటాయి. ఎవరైనా తేజస్వి యాదవ్ను కలవాలంటే ముందుగా సంజయ్ యాదవ్ను కలవాల్సి ఉంటుందని రాజకీయ నాయకులు చెబుతున్నారు. అయితే తాజాగా తెరమీదకొచ్చిన రమేష్ గురించి చాలా మందికి తెలీదు. రమేష్ నెమత్ బీహార్ వాసి కాదు. రమేష్ నెమత్ ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్కు చెందినవారు. రమేష్ ప్రచారానికి దూరంగా ఉంటారు. ఎక్కువగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. అయితే రమేష్ కుటుంబానికి రాజకీయాలతో సంబంధం ఉందంటారు ఆయన గురించి తెలిసినవారు. రమేష్ మామ రిజ్వాన్ జహీర్ గతంలో బలరాంపూర్ ఎంపీగా పనిచేశారు. అలాగే రమేష్ భార్య జమీ రిజ్వాన్ సమాజ్వాదీ పార్టీలో చురుకైన నాయకురాలని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. కాగా రమేష్ 2016లో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో చేరారు. అంచెలంచెలుగా పార్టీలో ఆయన ఎదిగారు. ముఖ్యంగా తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేషీలో రమేష్ సాబే చక్రం తిప్పినట్లు చెబుతారు. తన మంత్రిత్వ శాఖకు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా రమేష్తో అప్పట్లో తేజస్వి యాదవ్ సంప్రదింపులు జరిపేవారట. రమేష్ ఆమోదం తెలిపిన తర్వాతనే తేజస్వి తదుపరి కార్యాచరణ వైపు అడుగులు వేసేవారని చెబుతారు. ఈసారి ఎన్నికల్లో కూడా రాష్ట్రీయ జనతాదళ్లో రమేష్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు. టికెట్ల పంపకాల దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ తేజస్వి యాదవ్కు రమేష్ అండగా ఉన్నారని ఆర్జేడీ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం మీద బీహార్ తాజా ఎన్నికల ఫలితాలతో రాజకీయాలకు రోహిణి ఆచార్య గుడ్ బై కొట్టారు.